సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై ఆరోపణలు దూషణలు చేస్తే విలువైన సమయాన్ని మంటగలుపుతున్నాడని, అదే ఆక్రోశాన్ని అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలెమురు బిడ్డగా చెప్పుకుంటూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం విడ్డూరం అన్నారు. ముఖ్యంగా పాలెమురు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంతోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు తాగునీటి సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఈ పథకంతో అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతుల పథకంతో కేవలం 49 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పథకంతో సీఎం రేవంత్ రెడ్డి బోలపడడం ఖాయం అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు రైతు బంధు సక్రమంగా పడలేదని ఆరోపించారు. రైతు బీమా ఊసే లేదన్నారు. ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో 1,49,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకంతో రూపకల్పన చేశామన్నారు. అన్ని విధాలుగా ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఉన్న కోపంతో ఆ పథకాన్ని నిలుపుదల చేస్తూ కొడంగల్ నారాయణపేట పథకాన్ని అమలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ పోషప్ప, నరేందర్ రెడ్డి, రుక్మప్ప, బాల్ రెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.